హాయ్ అండి, నా పేరు సాయి అండి. నాన్నగారు. దీర్ఘాలు తీసావంటే దౌడ ఆసిపోద్ది. తిన్నగా చెప్పే. అలాగే అండి. ఏంటి, మా వీడియోస్ నచ్చితే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్, ఒక కామెంటు, కుదిరితే సబ్స్క్రైబు. అలాగే మన వీడియోని మీరు ముగ్గురికి షేర్ చేయండి. ఆ ముగ్గురిని మరో ముగ్గురు షేర్ చేయమని చెప్పండి. అలా షేర్ చేసి మన వీడియోస్ని వైరల్ చేయండి. వైరల్ అయిపోవడానికి ఇది ఏమన్నా బిట్ల సినిమా అనుకున్నావేంట్రా? మూసుకుని పద. మీరు మర్చిపోకండి, అలా బెల్లం కొట్టిన రాయిల నుంచున్నావేంట్రా? సమాధానం చెప్పు. సమాధానం నాన్న. ఏదో ఆటో పంచులు వేసావంటే అడ్డంగా చీరేస్తాను. డబ్బులు ఏం చేసావురా? ఏ డబ్బులు నాన్న? రే సాయి, ఫ్రిడ్జ్ మీద 2000 పెట్టాను. మీ సేవకెళ్ళి కరెంట్ బిల్లు కట్టేసరా. రే సాయి, అమ్మ దగ్గర డబ్బులు తీసుకుని కిరాణా కొట్టుకెళ్ళి లిస్టులో సామాన్లు తీసుకురా. రే సాయి, ఇదిగో డబ్బులు. థ్యాంక్స్ నాన్న. నీకు కదే, బ్యాంక్ వెళ్ళి నా అకౌంట్లో అయ్యి, నాకు వేరే పని ఉంది. ఆ డబ్బులన్నీ ఏం చేసావురా? నేనేం చేస్తాను నాన్న, మీరు దేనికి ఇచ్చారో దానికే ఖర్చయ్యే. బాబోయ్, నిజం తెలిసిపోయినట్టుంది. కొరికేసేలా చూస్తున్నాడు. కరెంటుడు ఫీజు పీకేసి పట్టుకుపోయే గానీ అర్థం కాలేదు నువ్వు డబ్బులు దొబ్బెట్టావని. ఏం చేసారో డబ్బులన్నీ? నిన్నేరా అడ్డుగాడిదా, చెప్పు. గేమ్ ఆడాను నాన్న. గేమా? ఏ గేము? అదే నాన్న, ఇన్స్టాగ్రామ్ లో అందరూ చూపిస్తున్నారు కదా, ఆడితే డబ్బులు వస్తాయని. వచ్చేయా మరి? వచ్చే నాన్న, గేమ్ ఓడికి. గేమ్ ఆడతావురా? గేము ఆడెవడో చెప్పాడంట, ఈ నా కొడుకు ఆడేసాడంట. మొత్తం డబ్బులన్నీ తోపెట్టి ఇప్పుడు ఎలా చూస్తున్నాడు. నాన్న నాన్న, తగులుతుంది నాన్న. బాబోయ్. తగలడం కాదురా, తోలు ఒలిచేయాలి నీకు. ఏవే ఆ రోకల పండు పట్టుకునిరా. ఈరోజు చచ్చాడు నా చేతిలో ఈడు. గొడ్డును బాధినట్టు బాధేశాడు. అయినా డబ్బులు పోతాయని తెలిసాడానా? తెలియకే కదా, అది కూడా అర్థం చేసుకోలేదు. అయినా కన్న కొడుకని కూడా చూడకుండా బాడీ మీద గ్యాప్ లేకుండా కొట్టేశాడు. మా నాన్న వచ్చి సారీ చెప్తేనే కానీ నేను ఇంకింటికి వెళ్ళను. చూసావా తాత, నీ మును మనోడు ఏం చేస్తున్నాడో? నీ కొడుకన్ని మీ తాత బుద్ధులే అంటే ఎంతో మురిసిపోయేవాడిని, కానీ ఆడు నీళ్ళ ఎదలా తయారవుతాడు అనుకోలేదు. ప్యాకెట్ ఆడి సగం ఆస్తి నువ్వు దొబ్బెట్టో, మిగిలిన ఆస్తి అంతా బెట్టింగ్లాడి ఈడు దొబ్బెట్టేలా ఉన్నాడు. అయినా ఏం చేస్తాంలే, డబ్బులు పాడు చేస్తున్నాడు అన్న కోపంలో మరీ ఎక్కువ కొట్టేశాను. పాపం ఎక్కడికి వెళ్ళిపోయాడు. సర్పంచ్ గారు! ఏంట్రా సత్యబాబు, ఏమైంది? ఇంకేమవ్వాలరా, ఎక్కడా నీ కొడుకు? ఏ తాత, ఆడెందుకు ఇప్పుడు? ఎందుకేంటి, చేసిందంతా చేసి. ఏం చేశాడు అంటే నీకు తెలియకుండా చేశాడా? నాకెలా తెలుస్తుంది? ఇది మరీ బాగుంది. అన్ని పనులు చేస్తుంటే కనీసం తండ్రిగా చూడాల్సిన బాధ్యత మీదే కదా. ఏం పనులురా? మీ ఓడు చేసిన పనులు. ఒరే, ముందు విషయం చెప్పండి రా, ఏం చేశాడాడు? నా దగ్గర అప్పుగా 2000 తీసుకున్నాడు. ఇంకో 2 రోజుల్లో 2000 ఎక్స్ట్రా చేసి ఇస్తానన్నాడు. నా పెన్షన్ డబ్బులు కూడా తీసుకున్నాడు. 10,000 చేసి ఇస్తానని చెప్పాడు. అప్పుడే తీసుకున్న వారం అయింది, ఇంకెప్పుడు ఇస్తాడు? ఏడి సాయిగాని పిలు. అంటే ఆడు మీ దగ్గర కూడా డబ్బులు తీసుకుని బెట్టింగ్ ఆడా? బ్యాటింగ్ ఆడా, రైట్ హ్యాండ్ ఆడా, లెఫ్ట్ హ్యాండ్ ఆడా? ఊరు బాబోయ్ తాత, బ్యాటింగ్ కాదు బెట్టింగ్. అంటే సెల్లో డబ్బులు ఎట్టి ఏవో గేమ్స్ ఆడాడు. మరి అనకెంత వచ్చే? ఇంకేటి వచ్చేది, ఎప్పుడో పోయే. ఆడు మీ డబ్బులే కాదు, ఇంట్లో డబ్బులు కూడా అలాగే దొబ్బెట్టాడు. అవునా, మరేం చేద్దామండి? మీ డబ్బులు మీకు నేను తర్వాత ఇస్తానులే, కానీ ముందా నా కొడుకింటికి రాని. మెట్ట మధ్యన ఎండలో చెట్టుకేసి కట్టేసి కొడితే కింద పైన మండి ఇంకెప్పుడు ఇలాంటి ఏదో పనులు చేయడు. బాబు, ఒకసారి ఆగమ్మా. ఏటండి, చెప్పండి. ఒకసారి అడ్రస్ ఎక్కడో కొంచెం చూసి చెప్పమ్మా.
మొహం ఏంటమ్మా అలా అయిపోయింది? కందిరీగలు ఏమన్నా కుట్టాయా? లేదండి, ఈ కన్ను పిల్లాడి వాళ్ళ నాన్న కొట్టాడు. అవునా? ఏం చేసావేంటి? ఏం చేస్తే మీకెందుకండి? అడ్రస్ అడిగారు, చెప్తున్నాను కదా, ఆగండి. ఇంట్లో మా నాన్న అనుకుంటే అందరి నాన్నలు అలాగే ఉన్నారు. మీ పిల్లలు తప్పు చేస్తే మీరు ఎలా కొడతారా? నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు బాబు. పోనీ పెళ్ళై పిల్లలు ఉంటే కొడతారా? లేదులే, మరీ ఎంత కొట్టనులే. అందుకే ఎంత అలా కొట్టిన మా నాన్నింటికి ఇంకా నేను వెళ్ళకూడదు అనుకుంటున్నాను. ఇదేదో మనకు వర్కౌట్ అయ్యేలా ఉంది. అవునా? ఇదిగోండి, ఇలా తిన్నగెళ్తే సెంటర్ వస్తుంది. అక్కడ నుంచి రైట్ తీసుకుని యూటర్న్ తీసుకుని వచ్చేస్తుంది. థ్యాంక్స్ బాబు. ఏ ఫుడ్ బ్లాగింగ్ అన్నా చేసుకుని బతుకుతాను కానీ ఇంకింటికి మాత్రం వెళ్ళను. రే, ఎవడ్రా నువ్వు? నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? కొంపు తీసిన కళ్ళు కిడ్నీలు దొబ్బేసి అమ్మేసుకుంటారా ఏంటి అంకుల్ గారు? నాకు 2 కిడ్నీలు, 2 కళ్ళు, 2 చెవులు ఒకటే. నేను నిన్ను కిడ్నాప్ చేయలేదు. మరి భోజనాన్ని తీసుకొచ్చారా? మరి కాళ్ళు చేతులు కట్టేశారు కదండి. చేతులతో పాటు నీ మూతి కూడా కట్టేయాల్సింది. నిన్ను నేను ఒక ఎక్స్పెరిమెంట్ కోసం తీసుకొచ్చాను. ఎక్స్పెరిమెంటా? ఏ సబ్జెక్ట్ అంకుల్? నాకు ఫిజిక్స్ అంత రాదు, పర్లేదా? ఇదేంటో తెలుసా? కలబంద, జిల్లుడాకు, పసుపు, కుంకుమ కలిపి ఒక మెడిసిన్ కనిపెట్టాను. దేనికండి? ఫేస్ కి. చాలా మంది ఫేస్ కి ఫేస్ వాష్ అని, ట్యాన్ మాస్క్ అని చాలా క్రీములు, పౌడర్లు వాడుతూ ఉంటారు. నేనేం వాడినా అలాంటివి? తెలుసు, నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళన్నీ క్రీమ్స్ వాడాల్సిన అవసరం ఉండకూడదనే నేను ఇది కనిపెట్టాను. అవునా? ఇది మనుషుల మీద ప్రయత్నించి సక్సెస్ అయితేనే గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వస్తుంది. మరి ప్రయత్నించేవా? 2 మీద ట్రై చేశాను. ఒకరికి తోలు ఊడిపోయింది, ఇంకొకరికి ఫేసే లేకుండా పోయింది. ఇంకోసారి ట్రై చేయడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. అందుకే నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకొచ్చావా? అవును, యు ఆర్ రైట్. బాబు అంకుల్ గారు, అసలు ఎవరు చూడట్లేదు. ఇంక ఈ క్రీమ్ రాత్రి ఇంకా అసలు చూడరు. కంగారు పడకు, ఇది మళ్ళీ కొత్తగా తయారు చేశాను. ఈ దెబ్బతో నేను ఒక సైంటిస్ట్ అయిపోతాను. బాబు అంకుల్ గారు, మీ కాళ్ళు పట్టుకుంటానండి, నన్ను వదిలేయండి. అంకుల్ గారు వద్దండి, అంకుల్ గారు వద్దండి. బాబోయ్, మండిపోతుంది బాబోయ్. ఊరే అంకుల్ ఎదవా, ఏం చేశారో నా మొఖాన్ని. ఊరు బాబోయ్, మంట వచ్చేస్తుంది. నే అయ్యా, దురదకుండాకి ఏమన్నా కలిపేసావా? దురద వచ్చేస్తుంది. అమ్మయ్యా, మంట తగ్గింది. ఊరే అంకులు, ఏం చేశారో నా మొక్కని నువ్వు? నేను నీ మొహాన్ని అందరికన్నా అందంగా చేద్దామనుకున్నాను. మరేమైంది? కట్లిప్పితే నాకు ఆ పక్కనే అద్దం ఉంది, చూసుకుందు గాని. ఏంటి అంకుల్ గారు, మొహానికి మాస్క్ వేసినట్టున్నారేంటి? ఎలా తీయాలి దీన్ని? అది మాస్క్ కాదు బాబు, నీ మొహమే అలా అయిపోయింది. నా ఎక్స్పెరిమెంట్ మళ్ళీ ఫెయిల్ అయ్యింది. ఏంటి, నా మొహం పందిలా మారిపోయిందా? నీ అబ్బా అంకులు! అమ్మ దీనమ్మ, ఈడెక్కడికి పోయాడు? అంటే ఇంక నా మొహం ఇలా పందిలాగే ఉంటాదా?